ఇక మనం తదుపరి రాశి ఒకసారి చూసుకున్నట్లయితే మకర రాశి. మరి ఈ మకర రాశి వారికి కూడా ఈ అమావాస్య అలాగే పంచగ్రహ కూటమి తర్వాత మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మ, ఇక్కడ పంచగ్రహ కూటమి అనేటువంటి విషయాన్ని పక్కన పెడదాం కాసేపు. గురువు మార్పు అనేటువంటిది మనకు మే నుండి జరిగింది. మేలో ప్రిడిక్షన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, మే నెలకు సంబంధించింది వీరికి ప్రేక్షకులకు. మరి ఇప్పుడు ఈ యొక్క కుజుని మార్పు ఉంది. ఎస్పెషల్లీ కుజగ్రహము 1వ తారీఖు నాడు మీనంలో నుండి మేషంలోకి రావడం జరిగింది. దీంతో పాటుగా బుధుడు, శుక్రుడు, అదేవిధంగా సూర్యుడు, గురుడు ఎట్ ద సేమ్ టైం ఇక్కడికి చంద్రుడు కూడా రాబోతున్నాడు. ఇది పంచగ్రహ కూటమి అయినప్పటికీ 2.5 రోజులలో చంద్ర భగవానుడు వెళ్ళిపోతుంటాడు కనుక మనకు అవసరం లేని విషయం. 5 గ్రహాలు మీరు జన్మించినటువంటి సమయానికి ఒక దగ్గరనే ఉన్నట్టయితే ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా ఇక్కడ ద్వాదశ రాశులకు సంబంధించి మరి యొక్క జూన్ నెలలో, జూన్ అమావాస్య నుండి జూలై అమావాస్య వరకు ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మన యొక్క వీడియోలలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏమిటి అంటే వ్యవహారిక నామం ఏమిటి, జన్మనామం ఏమిటి అనేది కనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ వ్యవహారిక నామము రమేషో, సురేషో అయ్యింది. రమేషు అంటే వ్యవహారిక నామము తులారాశి, సురేషు అంటే శతభిష నక్షత్రము మనకు కుంభరాశి. మరి వీరి జన్మనామం వచ్చేసి లక్ష్మణో లేదా భిక్షపతో ఉంటే తులారాశి వస్తుంది, మేషరాశి వస్తుంది. కనుక మీరు జన్మనామం ప్రకారంగా, ఎందుకంటే ఈ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద కానీ ఇప్పుడు మీరు ఉండేటువంటి పరిస్థితుల మీద కానీ ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే పుట్టిన సమయంలో ఏదైతే నక్షత్రాలు ఉన్నాయో, ఏదైతే జన్మ నామం ఉందో దాని ప్రకారంగా పేరు పెట్టకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి 100%, ఇందులో నో డౌట్. ఎందుకు అంటే మీ ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉందో దాని మీద ఒక 10 to 15%, 100% ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక్కడ గ్రాచారం గోచారం వేరు. గ్రాచారంలో గ్రహాలు మారవు, గోచారంలో మాత్రమే గ్రహాలు మారుతాయి ఉన్నారా. కనుక ప్రజెంట్గా మేషంలో కుజుడున్నాడు, అదేవిధంగా 2వ స్థానంలో గురుడు, అదేవిధంగా బుధ, శుక్రులు, సూర్యుడు, చంద్రుడు వచ్చేసి రాబోతున్నాడు. ఇంకా ఈ యొక్క రాహుకేతువులు, కేతువు వచ్చేసి కన్యాలో, రాహు వచ్చేసి మీనంలో ఉన్నాడు, శని భగవానుడు కుంభంలో ఉన్నాడు. ఇది గ్రహస్థితి. మరి దీన్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క జూన్ నెలలో ఈ అమావాస్య నుంచి మరలా అమావాస్యకి ఎట్లా ఉందనేటువంటిది క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. మకర రాశి వారిని చూసుకున్నట్టయితే ఈ యొక్క 2024 ఈ యొక్క జూన్ నెలలో గత 2019 నుండి 20 నుండి ఎంతో కూడా నలిగిపోయి ఉన్నారు ఆ యొక్క ఏలినాటి శని ప్రభావం చేత. మరి అనుకున్నటువంటి పనులు ఇప్పుడు మీకు ఏలినాటి శని 3వ దశలో ఉంది. ఈ 3వ దశలో ఆల్రెడీ ఒక 10 నెలలు 1 year కూడా అయిపోయింది. ఇంకొక 1 year పాటు మాత్రమే ఈ యొక్క శని భగవానుడు మీకు ఇబ్బంది పెట్టేది. కనుక మకర రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో అద్భుతంగా ఉండబోతున్నది. పంచమాత గురువు వచ్చింది కనుక మకర రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నా వెళ్ళేటువంటి పరిస్థితి. అదేవిధంగా మకర రాశికి సంబంధించినటువంటి వారే అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా కూడా తప్పకుండా ఇది సరైనటువంటి సమయంగా భావన చేసుకోవచ్చును. మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతానం కలగడానికి ఇది సరైనటువంటి సమయము. ఖచ్చితంగా కూడా ఈ ఇయర్లో కావచ్చును, ఈ నెలలో కావచ్చును 100% అద్భుతంగా ఉంది. పంచమాత గురువు కనుక అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మకర రాశి వారికి ఇంకా వివాహం సెట్ అవ్వటం లేదు అని అనుకునేటువంటి వారికి తప్పకుండా వివాహం సెట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. స్థాన చలనం అయితే 100% గోచరిస్తూ ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే మకర రాశి వారు మీరేమిటి అంటే మీకు ఏలినాటి శని ప్రభావం చేత రావాల్సిన ధనం ఏదైతే ఉందో అదొకటి రాకుండా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ధన సంబంధిత విషయం తప్పించి మరొకటి ఏది లేదు. మీకు హెల్త్ విషయంలో కానీ అన్నింటా కూడా చాలా బాగుంది. గత 2022-23 అయితే హెల్త్ ఇష్యూస్ విపరీతంగా ఉండేవి వీరికి. ఎట్ ద సేమ్ టైం మకర రాశి వారు మీకు ఇదేమిటి అంటే సప్తమ దృష్టి ఈ యొక్క శని మీకు 2వ స్థానంలో ఉండి మీకు ఈ యొక్క అష్టమ దృష్టి ఈ యొక్క సూర్య మనకు సింహం మీద పడుతుంది కనుక
భార్యాభర్తలలో ఒకవేళ గత కొంతకాలంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు తప్పకుండా కూడా సర్దుమణిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క మకర రాశి వారికి ఒకవేళ కోర్టు కేసు దాకా వెళ్ళింది అనుకున్నా కూడా విజయం మీదే అని చెప్పుకోవచ్చును. తప్పకుండా కోర్టు కేసు దాకా వెళ్ళినా కూడా ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండేటువంటి ఛాన్సెస్ ఇక్కడ ఎక్కువగా కూడా ఉన్నాయి. ఇందరా ఇప్పుడు ఏదున్నా కూడా మొండిగా వ్యవహరించకండి. కొన్ని సందర్భాల్లో కనుక ఆచితూచి ముందుకు వెళ్ళండి. మరి పంచమ గురువు కనుక అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా వ్యాపారస్తులకు కావచ్చును అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. 5వ స్థానంలో ఉండేటువంటి గురువు అక్కడి నుండి 9వ స్థానాన్ని చూస్తాడు కనుక జాబ్ రిలేటెడ్ కూడా చేంజెస్ కానీ మార్పులు చేర్పులు కానీ చాలా అన్నింటా కూడా అద్భుతమైనటువంటి ఫలితంగానే చెప్పుకోవచ్చును. మరి మకర రాశికి యొక్క 9వ చూపు మీ లగ్నం మీదనే పడుతున్నది. ఇక్కడ విన్నారా, 9వ చూపు మీ యొక్క మకరం లగ్నం మీద పడుతూ ఉంది కనుక కొంత బ్యాక్ పెయిన్ కావచ్చును, అదేవిధంగా చెస్ట్ రిలేటెడ్ కావచ్చును ఇష్యూస్ వచ్చేటువంటి ఛాన్సెస్ మాత్రమే ఉన్నవి. ఇంకా ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి అన్నింటా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చును. ఒక శని సంబంధిత విషయంలోనే కనుక మరి ఇక్కడ కుజుడు కూడా మీకు 4వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానంలో ఉండేటువంటి కుజుడు మీనంలో 4వ స్థానానికి వెళ్ళడం చేత గృహంలో మార్పులు చేర్పులు కానీ ఒకవేళ ఏమైనా ల్యాండ్ తీసుకోవాలనుకున్నా కూడా సరైనటువంటి సమయము, ల్యాండ్ రిలేటెడ్ ఏమైనా ఇబ్బందులు జరుగుతూ ఉన్నా కూడా ఇది సద్దుమణిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కుజుడు మకరంలో ఉచ్చబొందుతాడు కనుక మరి ఇదే కుజుడు మీకు 4వ స్థానంలో ఉన్నాడు కనుక తప్పకుండా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. ఒక ఉద్యోగానికి సంబంధించి మాత్రమే కాస్త ఇబ్బందికరంగానైతే ఉన్నది. తప్పకుండా మీ చార్ట్ చెక్ చేసుకొని దశ ఏం నడుస్తుంది, ఒకవేళ నీచపడ్డ గ్రహం దశ నడుస్తూ ఉంటే మాత్రం మీకు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. విన్నారా, కనుక ఇప్పుడు గోచారంలో మకర రాశి బాగుంది అని చెప్తున్నాము. మీ దశలో ఒకవేళ ఈ యొక్క శని భగవానుడు మేషంలో నీచపడి ఉంటే శని భగవానుడికి సంబంధించినటువంటి దశనే నడుస్తూ ఉంటే ఎవరేం చేయలేరు, ఇబ్బందికరంగానే ఉంటుంది. కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఇంపార్టెంట్ కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. మకర రాశి వారు శని సంబంధిత హోమాలు కానీ పూజలు కానీ చేయించుకోండి. ఎక్కడైనా లేదా దానం అయినా ఇచ్చుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.